చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారమే కొనాలేమో, వెండే కొనాలేమో అనుకుంటూ ఉంటారు. ఒకవేళ అలా కొనకపోతే అశుభంగా భావిస్తూ ఉంటారు. అలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. బంగారం వెండి బదులు మీరు ఈ వస్తువులు కొన్నా మీకు అదే రకమైన ఫలితం వస్తుంది. అలాగే మనం రోజు ఎలాంటి వస్తువులు కొనకూడదు అనే విషయాలు కూడా ఈ రోజు వీడియోలో చెప్తానండి. జాగ్రత్తగా వినడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మనం కొన్ని తెలియక చేసే పొరపాట్లు మన జీవితాన్ని మీద ప్రభావం చూపిస్తాయి అన్నమాట. అలాగే ఇంకొక కొత్త ప్రపంచంలో కూడా మనం అడుగు పెట్టబోతున్నామండి. ఆల్రెడీ శ్రీ పంచమి పూజా నీడ్స్ ద్వారా మీ అందరికీ పూజా సామాగ్రిని అనేది అందుబాటులోకి తీసుకొచ్చాను. అలాగే ఇంకో కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాను. దానికి కూడా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని, మీ ఆదరాభిమానాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ కొత్త ప్రపంచం ఏంటి అని చెప్పి రేపు వీడియోలో షేర్ చేస్తాను. అలాగే మన దగ్గర అన్ని పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు రేపు అక్షయ తృతీయ రోజు కూడా ఆర్డర్ పెట్టేసుకుంటే మీకు ఏం కొనాలన్నా కూడా అది అక్షయమైన ఫలితాలను వస్తుందండి. అయితే ఈరోజు బంగారం ఏ సమయంలో కొనాలి కూడా నేను చెప్తాను. వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో తృతీయ తిథి నాడు మనకి అక్షయ తృతీయ వస్తుంది. అక్షయ తృతీయ 2025వ సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీన అంటే బుధవారం నాడు మనకి రాబోతుందండి. ఎంతో పవిత్రంగా అదృష్టం తెచ్చిపెట్టేదిగా భావించే అక్షయ తృతీయ రోజు మనం షాపింగ్ చేస్తే, ముఖ్యంగా బంగారాన్ని కొనుక్కుంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని చెప్తూ ఉంటారు. ఇంట్లోకి ఏమైనా వస్తువులు కొంటే మంచిదని చెప్తూ ఉంటారు. అయితే ముందు మనం ఏ వస్తువులు కొనకూడదో తెలుసుకుందాం, తర్వాత ఏ వస్తువులు కొనాలో చెప్తాను. అక్షయ తృతీయ నాడు ఎట్టి పరిస్థితుల్లోని ఈ వస్తువుల్ని కొనకండి. అవేంటి అంటే కత్తి, కత్తెర, సూది, కొడవలి, గొడ్డలి, బ్లేడు వంటి పదునైన వస్తువులు అస్సలు కొనకూడదండి. ఒకవేళ ఈ వస్తువులను కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో గొడవలు, విభేదాలు వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉంటారు. ఇక నలుపు రంగు దుస్తులను, నలుపు రంగు వస్తువులను, నల్లటి ఫర్నిచర్ను, నల్లని ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అస్సలు కొనకూడదు. నలుపు రంగు వస్తువులు కొంటే జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయి. అలాగే ఈ రోజు స్టీల్ సామాన్లు, అల్యూమినియం పాత్రలు కూడా అస్సలు కొనకూడదండి. ఇంకా పదునైన ముళ్ళ మొక్కలు కూడా ఇంటికి శుభంగా పరిగణించబడవు కనుక అక్షయ తృతీయ నాడు వీటిని కొనకుండా ఉంటేనే మంచిది. ఇక అక్షయ తృతీయ వచ్చిందంటే ఆ రోజు బంగారం షాప్స్ కిటకిటలాడిపోతుంటాయంట కదండి. ఎంతో కొంత బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా? మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఈ రోజులో బంగారం కొనాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. కొనడానికి తగినంత ఆర్థిక స్తోమత లేక అయ్యో ఒకవేళ కొనకపోతే ఏమవుతుందో అని ఆందోళన కూడా చెందుతుంటారు. ఆ క్రమంలో ఏం చేస్తుంటారంటే అప్పు చేసుకుంటుంటారు. అప్పు అనేది ఎట్టి పరిస్థితుల్లోని రేపు చేయకండి. చేశారంటే ఇక జీవితం అంతా అప్పులు కట్టుకోవడానికే మీ జీవితం సరిపోతుంది. అందుకని అప్పు ఎట్టి పరిస్థితుల్లోని మీరు చెయ్యొద్దు. ఇక అక్షయ తృతీయ రోజు ఏప్రిల్ 30 బంగారమే కొనాల్సిన పని లేదండి. బంగారంకు బదులు మరికొన్ని వస్తువులు కొన్నా కూడా మనకి బంగారంతో సమానమని పండితులు చెప్తున్నారు. ఇప్పుడు అలాంటి వస్తువుల గురించి మనం తెలుసుకుందాం. ఈ రోజున మనం ముఖ్యంగా ముహూర్తం చూసుకోవాల్సిన పని లేదండి. ఈ రోజున చేసి ఏ శుభకార్యమైనా మనకి అక్షయమైన ఫలితాలను ఇస్తుంది. అందుకని ఈ రోజు ఏ శుభకార్యం చేసినా చాలా మంచిది. అయితే అక్షయ తృతీయ రోజు మనం అక్షయ తృతీయ అని పిలవడానికి కారణం అక్షయమైన సంపదల్ని, అక్షయమైన ఫలితాలని మనకి ఇస్తుంది అనమాట. ఈ రోజు మనం గణపతి పూజ, లక్ష్మీ కుబేర పూజ, హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇలాంటివి చేయించుకుంటే చాలా మంచిదండి. సరే, ఇప్పుడు బంగారం ఏ సమయంలో కొంటే మంచిదని చెప్తాను. అయితే దీనికి ముహూర్తాలు అవసరం లేదన్నావు కదక్క, మరి మళ్ళీ చెప్తాను అంటున్నావు అంటే ఇంకొంచెం మన జీవితం అనేది ఇంకొంచెం ముందుకు సాగాలి, మంచి అభివృద్ధిలోకి మనకి త్వరగా రిజల్ట్ రావాలంటే ఈ సమయంలో కొనుక్కోండి. బంగారము లేదంటే ఇప్పుడు నేను కొనే వస్తువులైనా సరే ఈ సమయంలో కొనుక్కోండి. మనకి 34/25 బుధవారం గురువార ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు. ఇక శుక్రవారం మనకి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు. ఈ సమయాల్లో మీరు ఏ శుభకరమైన వస్తువు కొనాలన్నా ఈ సమయంలో కొనుక్కోండి. అక్క మాకు ఆ సమయం కుదరలేదక్క, మిగతా సమయాల్లో కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ సమయంలో కొంటే ఇంకొంచెం మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నా ఉద్దేశం అనమాట, అంతే, అంతకన్నా ఏం లేదు. ఇక బంగారం కొనలేని వారు కనీసం వెండి వస్తువులను కూడా కొంటూ ఉంటారు. బంగారం, వెండి 2 వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. అయితే బంగారం, వెండి
రెండు గ్రహాలని సూచిస్తుంది అనమాట. అంటే గురు శుక్రులను సూచిస్తుంది. కానీ బంగారంతో పాటు శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా ఉండే కొన్ని శుభ వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద, సంతోషం, మనశ్శాంతి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని విలువ అని అర్థం. అందుకే కొన్ని వస్తువులను కొనడం శుభ ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు అయితే చెప్తున్నాయండి. ఇందులో మొదటిది ఏంటంటే పత్తి, దూది మీ అందరికీ తెలుసు. అక్షయ తృతీయ రోజున పత్తిని కొనుగోలు చేస్తే ఇంటికి తీసుకురండి. ఈ రోజున పత్తిని కొనడం చాలా శుభప్రదం అని పండితులు చెప్తున్నారు. దేవుడి పూజకి, దీపారాధనకి ముఖ్యం పత్తి. దీపారాధనకి మనం ఈ పత్తితోటే ఒత్తులు చేస్తూ ఉంటాం. అందుకని ఈ పత్తిని కొనడం వల్ల కూడా మనకి ఆర్థిక పరంగా బలపడతారని చెప్తూ ఉంటారు. ఇక రెండవది ఏంటి అంటే వెండి నాణం. వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి రూపు కొనడం వల్ల సంపద పెరుగుతుందని చెప్తారు. ఇక మూడోది ఏంటంటే మట్టి కుండ. అందరికి అందుబాటులో ఉండే వస్తువు ధన సంపదకు చిహ్నంగా నిలుస్తుంది. దీన్ని బియ్యంతో నింపి ఇంట్లో ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. మట్టి కుండ, గిన్నె, ప్రమిద ఇలాంటి మట్టి పాత్రలను అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయొచ్చు. బంగారం కొనలేని వారు మట్టి కుండలు కొంటే బంగారం కొన్నట్లేని పురాణాలు అయితే చెప్తున్నాయి. అందుకే పూర్వం సంపద ఉన్నవారైనా సరే మట్టి కుండల్నే ఉపయోగించేవారు. ఇక మూడో వస్తువు ఏంటంటే కొత్త దుస్తులు. అంటే అక్షయ తృతీయ రోజున కొత్త బట్టలు ధరించడం అదృష్టాన్ని ఆహ్వానించే సంకేతంగా భావిస్తారు. ఇక పుస్తకాలు. విద్యకు అధిదేవత అయిన సరస్వతి దేవిని తలచేలా ఆ రోజున పుస్తకాలు కొనడం కూడా శ్రేయస్కరమని చెప్తూ ఉంటారు. ఇక రాగి, ఇత్తడి పాత్రలు. శుభప్రదమైన లోహాలైన రాగి, ఇత్తడి పాత్రలను ఈ రోజు కొనడం కూడా సౌభాగ్యానికి దారి తీస్తుందని చెప్తూ ఉంటారు. ఇక రాతి ఉప్పండి, కళ్ళుప్పు. ఈ రోజున రాతి ఉప్పుని ఇంటికి తీసుకోవడం వల్ల ఆ మహాలక్ష్మీదేవి అంశగా భావించే రాతి ఉప్పు మనకి శ్రేయస్సుని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆర్థిక పరమైన అభివృద్ధిని చేకూరుస్తుందని చెప్తూ ఉంటారు. అందుకని ఈ రోజు రాతి ఉప్పును కూడా మనం తెచ్చుకోవడం చాలా మంచిది. ఇక తర్వాతది బార్లీ లేదా పసుపు ఆవాలండి. అక్షయ తృతీయ రోజున బార్లీ లేదా పసుపు ఆవాలు కొని ఇంటికి తెచ్చుకుంటే మనకి బంగారు, వెండి లోహాలను కొన్నంత ప్రయోజనం అయితే మనకి లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆఖరిది ఇంకా అక్షయ తృతీయ రోజున గవ్వలు కొనడం చాలా శుభప్రదం. లక్ష్మీదేవి గవ్వలు తో మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు. ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ రోజున 11 గవ్వలను కొని వాటిని ఎర్రటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి దగ్గర పెట్టి అది మన డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే చాలా శుభప్రదం. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో సంపదకి ఎప్పుడు కూడా కొరత అనేది ఉండదు. అలాగే మనం లక్ష్మీ గవ్వలతో పాటు ఏకాక్షి, నారికలు, పూజకు సంబంధించినవి, తామర గింజలు, ఇక గోమతి చక్రాలు, ఇలా మన పూజకు సంబంధించినవన్నీ కొని అమ్మవారికి సమర్పించడం చాలా మంచిది. అలాగే పప్పు ధాన్యాలతో పాటు అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిదండి. ఈ చిన్న విషయాలు పాటించడానికి ప్రయత్నించండి. మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంది. అలాగే రేపటి వీడియో తప్పకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.